హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర కాడలతో టమాటో పచ్చడి చేస్తున్నానండి. మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలన్నా ఇలా కాడల్ని సపరేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ కాడల్ని వేస్ట్గా పడేయకూడదండి. వీటితో పచ్చడి చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఈ కొత్తిమీర కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసుకొని చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ కొత్తిమీర కాడల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. అలాగే ఫైబర్ కూడా చాలా బాగుంటుంది. డైజెషన్కి, డయాబెటిక్ పేషెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి దీన్ని రుచి చూస్తే వదలరు, ఇంకా అంత బాగుంటుంది. ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ కొత్తిమీర కాడల్లో ఉన్న వాటర్ తోటే ఇది చక్కగా ఉడికిపోతుందండి. ఇలా మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మీరు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను కొత్తిమీర స్టోర్ చేసుకొని కాడలతో మాత్రమే పచ్చడి చేసుకుంటున్నాను. చూసారుగా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకొని వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే చింతపండు స్కిప్ చేసుకోవచ్చు. చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి పాడవకుండా 2-3 డేస్ వరకు బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన వాటిని ఇదే బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇంకో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూను మెంతులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, అలాగే 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిని కూడా తీసేసి పక్కన ఉంచేసుకుందాం. ఇలా వేగిన తర్వాత వీటిని ఇదే బౌల్లోకి తీసి పక్కన ఉంచేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి చివరిగా ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వీటిని కూడా చక్కగా మగ్గించుకోవాలి. టమాటోల్లో నుంచి వాటర్ అంతా సపరేట్ అయ్యి మనకు బాగా మెత్తబడేంత వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఈ టమాటో చక్కగా మగ్గితేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పచ్చడికి. కాబట్టి చక్కగా మగ్గించుకోవాలి. చూసారుగా, ఇలా టమాటో దగ్గర పడేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మెదుపుకుంటూ కలుపుకోవడం వల్ల ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన టమాటో గుజ్జుని ఇదే బౌల్లోకి తీసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీలో వేసుకోవాలి. మీకు రోల్ అవైలబుల్లో ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకోండి, చాలా బాగుంటుంది. కాస్త కచ్చా పచ్చాగా రుబ్బుకున్నట్లయితే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. నా దగ్గర రోలు అవైలబుల్ లేదండి, అందుకనే నేను ఇలా మిక్సర్ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. చింతపండు, టమాటో ముక్కలు వేసుకున్నాం కాబట్టి కాస్త సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇప్పుడంతా మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కచ్చా పచ్చాగా రుబ్బుకొని పెట్టుకోవాలి. చూసారుగా, ఇలా రుబ్బుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి కొత్తిమీర కాడలు. ఇది రైస్లోకి కానీ చపాతీల్లో కానీ దోశల్లో కానీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు,
2 ఎండుమిరపకాయలని కూడా తుంచుకొని వేసుకుంటున్నానండి. ఇవన్నీ చక్కగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త క్రిస్పీగా అయిన తర్వాత ఒక చిటికెడంత పసుపు కూడా వేసుకొని ఈ తాలింపుని మనం రుబ్బి పెట్టుకున్న పచ్చళ్ళలోకి వేసేసుకుందాం. చూసారుగా ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత వీటిని పచ్చళ్ళలోకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర కాడల టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.